ఒరే అది చివరి నిమిషంలో ఇతను అవుట్ చేసి అత్తర కొట్టేవరా. ఎంత ప్రకాష్ ఐడియా. నమస్కారం బాబు, నా పేరు కృష్ణ. చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ప్లేయర్నే బాబు. మీరు చాలా బాగా ఆడారు, అతర కొట్టేశారు. ఏ ఊరు మీది? భీమిలి అండి. భీమిలియా? అరే ఆ పక్క తగరపోలసలోనే నేను పెళ్లి చేసుకుంది. అరే మా మామయ్య తగరపోలస సర్పంచ్ అండి. సర్పంచా? ఆ సర్పంచ్ మాకు దూర బంధువు. అయితే మీరు కూడా మాకు బంధువులేనమాట. దూర బంధువా? అదేలాగా? అదెలాగంటే ఇప్పుడు మా ఆవిడ తగరపోలస కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు బావమరిది కూతురు వియ్యపురాలు తమ్ముడికి ఏం చేశారంటే ఈ సర్పంచ్ గారు 3వ మేనమామ కూతురు అబ్బాయిని ఇచ్చారు. అమరావతి శనక్కాయల. అయ్యో అమరావతి శనక్కాయల కాదు, అమరావతి విద్యావతి. ఇదే చాలా అవసరం ఇప్పుడు. అమరావతి విద్యావతి. అప్పుడు మీరు మాకు చుట్టాలు అవుతారు కదా. బంధుత్వం ఎలాగంటే ఇలాగా. సరే సార్, మేము బయలుదేరతాం. సారేంటయ్యా మామయ్య అని పిలువలుడు. మామయ్య? అదేలాగా? మామయ్య అని పిలిచావరా, లేకపోతే చంపేసిలా ఉన్నాడు. ఏంటి అబ్బాయి అనేది? అదే మామయ్య వరుస కరెక్ట్ అని. నువ్వా బాబు? బాబు నువ్వు ఆ 7వ నెంబర్ ప్లేయర్ ని పట్టావు చూడు, అదిరిందయ్యా, సూపర్ బ్రహ్మాండం. సరే మామయ్య, మేము బయలుదేరతాం. ఇదిగో బాబు, ఎటు మామయ్య అన్నావు, బంధుత్వాలు కలిసాయి, వరుసలు కలిసిపోయినాయి, ఒకటైపోయినాం. రేపు మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు తప్పకుండా రావాలి. అలాగే అలాగే అలాగే. ఇదిగో బాబు, రేపు నేనే వచ్చి మీ అందరిని ఇంటికి తీసుకెళ్తా. ఏంటి బావా ఇక్కడ నిలబడ్డావు? ఏముంది, మా బంధువుల పిల్లలు వచ్చారు, ఆడారు, గెలిచారు. బంధువుల పిల్లలా? అదెలాగా? ఇప్పుడు మా ఆవిడ తగరపోలసు కదా, వాళ్ళ అన్నయ్య చెల్లెలు ఆడు మనల్ని తింటాడు. నేను రాను, నేను రాను, నేను రానంటే రాను, నేను రాను రే. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? చూసారా, రానని చెప్పి అందరికంటే ముందొచ్చి కూర్చున్నాడు వీడు. అయ్యో అదేంటమ్మా అబ్బాయి గుడ్డేయలేదు. అయ్యో క్షమించండి, మర్చిపోయాను. అమ్మాయి అందరికీ బాగా వడ్డించమ్మా, గొడ్డును చూసి గడ్డేయమన్నారు. బాబు మిమ్మల్ని కాదు బాబు, మీ గురించి కాదు, మీకేం కావాలో అది మీరు అడిగి పెట్టించుకొని తినండి. ఎవర్రా వీళ్ళంతా? అమ్మా మన బంధువుల పిల్లని చెప్పానే, వాళ్లే వీళ్ళు. ఇళ్ళ ముఖాలు ఇళ్ళ అవతారాలు చూస్తూ ఉంటే అలా అనిపించటం లేదే. అమ్మా అన్ని నేను వివరంగా చెబుతానే నీకు. అప్పుడు ఒకసారి మనం తగరవలస మీ అన్నయ్య గారి తమ్ముడు బామర్ది కూతురు పెళ్లికి వెళ్ళాను చూడు, అప్పుడు మీ పెద్ద బాబాయ్ కారు ఒకటేసుకుని వచ్చాడు, కొత్త కారు. ఆ కారు చూసి నువ్వు గబా తర్వాత అదంతా వివరంగా మాట్లాడొచ్చు నాన్న. ముందు వాళ్ళకి ఏం కావాలో చూడండి. సరే చూడు. కొంచెం కోడుకూరేయండి. వేసుకో బాబు. ఏం బాబు కూరలేం బాగాలేదా? ఏం తింటలేదు నువ్వు? మా అమ్మ గుర్తొచ్చిందండి. నేనెప్పుడు ఇలాంటి భోజనం చేయలేదు. జీవితాంతం మా అమ్మకి ఇలాంటి భోజనం పెట్టాలనుందండి. దానికే కావాలంటే నేను వచ్చి వండి పెడతాలే. నోరు మీవే, ఏమనుకోక బాబు, ఇది కొంచెం వాగుడికాయ. అవునవును, అన్ని తమరి పోలికలే. ఏంటి బాబు ఏదన్నావు? మీ అమ్మాయి ఏం చదువుతుందని? రాజలక్ష్మి కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నానండి. చాలండి, చాలా థ్యాంక్స్ అండి. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి? అది కాదండి, మీరు ఆ రోజు అలా పోలీసుతో చెప్పకపోయి ఉంటే నన్ను చావగొట్టేవారు. మీ తప్పులేదు కాబట్టి అలా చెప్పాను. మీరు మాత్రం కావాలని చేశారా ఏంటి? లేదండి, నేను తెలియక తగిలాను. తెలుసండి. అయ్యయ్యో, తెలియక తగిలానండి. అదేనండి, తెలుసని చెప్తున్నాను. మీరు రాజ్యలక్ష్మి కాలేజీలో చదువుతున్నారా? అవునండి. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి అది? ఒరే సూరి రారా. రారా. బెండ్ 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 బెండ్. ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మామ, నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. బండా రారా. అది అరే బండా, ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. వంగు వంగే. ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చారు. రెడీయా? పందినారా చెత్త అర్థం కదరా, దున్నపోతా. వంగే. చాలా ఇంకొంచెం వంగు. చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా. పండినారా పడుకుంటేనే నేను దూకడం కష్టం, వంగుంటే తుని అబ్బా.
రిలాక్స్, ఏం కాదు, ఏం కాదు. రిలాక్స్, రిలాక్స్. ఏయ్, చేతులు దగ్గర పెట్టుకో. చూసారా 6వ తరగతిలోనే. ఏంట్రా ఓ లవ్వా? పైడి పైడి ఇది క్లాస్ రా. 6వ తరగతిరా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా? పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? అవునరా, మళ్ళీ మన ఆట ఎప్పుడు రా? ఎల్లుండి రాత్రి రా. మరి రేపు రాత్రి? రేపు రాత్రికి మన సర్ వాళ్ళ హైదరాబాద్ టీం కి ఒంగోలు టీం కి మ్యాచ్ రా. కమాన్ బాయ్స్. రాజేష్ సార్. ఈ మ్యాచ్ నువ్వు ఆడు. సరే సార్. బద్రి నువ్వు రెస్ట్ తీసుకో. నీ బదులు రాజేష్ ఆడతాడు. సరే సార్. ఎందుకు సార్ కొత్త కూర ఆడమంటున్నారు? బద్రీనే ఆడిమండి సార్. సెకండ్ రౌండ్ కదా, ఆడిని. రాజేష్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఏంటి సార్ ఇది? అన్ని మీరే డిసైడ్ చేసేస్తారా? నన్నేం అడగరా మీరు? మరి నేనెందుకు సార్ కెప్టెన్ గా ఉండటం? రేయ్ ఊరుకోరా. రేయ్, నువ్వే ఊరుకో. ఇప్పుడు ఏమైందని అనవసరంగా టెన్షన్ పడుతున్నావు? మీరు కోచ్ అయినంత మాత్రానా మీరు చెప్పిన దానికల్లా మేము తలాడించాలా? మనుషులు అనుకుంటారా, పశువులు అనుకుంటారా? ఆ రోజు కూడా ఆ మ్యాచ్ లో అందరి ముందు తిట్టారు. మాకు రోషం ఉంది సార్. ఊరికే టార్చర్ చేస్తున్నారు. దినేష్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను సార్. మీకే ఏం అర్థం కావట్లేదు. మేం సార్ టీం తెగించి పోరాడి ఆడి గెలిచేది మేం కష్టపడి ఆడి గెలిస్తేనే మీకు కోచ్ అన్న పేరు, బిరుదు ఎట్సెట్రా ఎట్సెట్రా. అది ముందు మీరు అర్థం చేసుకోండి. బద్రీ, ఈ మ్యాచ్ నువ్వు ఆడుతున్నావు. బద్రి, ఈ మ్యాచ్ నువ్వు ఆడొద్దు. బద్రీ ఆడకపోతే మేమెవ్వరం ఆడం సార్. ఏంటి బెదిరిస్తున్నావా? పర్లేదు సార్, నేను ఆడను. వాట్ హ్యాపెండ్? ఏంటి ప్రాబ్లం? సార్, ఇతను కోచ్ గా ఉంటే మేమెవ్వరం ఆడం సార్. కూల్ డౌన్ దినేష్, కూల్ డౌన్. సార్, ఈయన సీనియర్ ప్లేయర్స్ కి వాల్యూ ఇవ్వట్లేదు. ఇంకా ఆయన కోచ్ గా ఉంటే మేము ఎలా ఆడతాం సార్? కోచ్ లేకుండా ఎలా? మా కోచ్ వద్దు సార్. మమ్మల్ని నమ్మి ఆడివ్వండి, లేదా ఆయన పెట్టుకుని ఆడుకోండి. సార్ టీం వెయిటింగ్. 5 minutes. సారీ ప్రకాష్, ఈ మ్యాచ్ జరగలేదంటే అందరి ముందు అవమానం అవుతుంది. కమాన్ బాయ్స్. అందుకే ఎక్కువ ఆడుకోకూడదని చెప్తూ ఉంటారు. లేదురా, నువ్వే ఎక్కువగా ఆడుతున్నావు. మేము వాడి కప్పు తీసుకునేటప్పుడు మూలకు కూర్చుని వెళ్ళండి. ఈసారి కప్పు నీకు రాదురా. మరి